जय श्रीनिवास जय वेंकटेश वृषशैलनाथ श्रीपद्मनाभ वैकुंठनाथ जय विष्णुतेज राजाधिराज तव जय 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 देवादिदेव जय वासुदेव श्रीरामचंद्र जय कल्किरूप शौरीश मूलधेरे निनाद जय 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 जय। అందరికీ నమస్కారం అండి, నేను మీ హాసిఫ్. ఫ్రెండ్స్, ప్రస్తుతం నేను మన 12 జ్యోతిర్లింగాల్లో ఒకటైనటువంటి రామేశ్వరంలో ఉన్న రామనాథస్వామి జ్యోతిర్లింగం దగ్గర అయితే ఉన్నాను. ఈ వీడియోలో మనం రామేశ్వరం ఆలయాన్ని సందర్శిద్దాం. రామేశ్వరం ఎక్కడ ఉంది, రామేశ్వరం ఎలా చేరుకోవాలి, రామేశ్వరంలో ఎక్కడ స్టే చేయాలి, రామేశ్వరం ఆలయం యొక్క స్థల పురాణం ఏంటి, 22 బావుల్లో ఎలా స్నానం చేయాలి, రామేశ్వరంలో రామాయణ కాలానికి సంబంధించిన ప్రదేశాలేంటి, ఇవన్నీ ఈ వీడియోలో చూద్దాం. రామేశ్వరం తమిళనాడుకి 2 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి పంబన్ అనే ద్వీపంలో ఉంది. బేసిక్గా చాలామంది దీన్ని ఒక ద్వీపంలా కన్సిడర్ చేయకుండా తమిళనాడులో ఉన్నట్లుగానే పరిగణిస్తారు. అయితే ఈ పంబన్ ఐలాండ్ని భారతదేశం యొక్క మెయిన్ ల్యాండ్తో కనెక్ట్ చేస్తూ సముద్రం పైన 2 కిలోమీటర్ల పొడవుతో ఒక బ్రిడ్జ్ని నిర్మించారు. దీని పేరు పంబన్ బ్రిడ్జ్. ఇది ప్రపంచంలోనే అత్యంత భయంకరమైన బ్రిడ్జ్గా చెప్తూ ఉంటారు. మనం రామేశ్వరం చేరుకోవడానికి ఈ బ్రిడ్జ్ తప్ప మరో దారి లేదు. ఈ బ్రిడ్జ్ పైన ప్రయాణం చేయడం చాలా భయంకరమైనదే అయినప్పటికీ జీవితంలో మర్చిపోలేనటువంటి అందమైన అనుభూతిని ఇస్తుంది. ఇకపోతే మన 2 తెలుగు రాష్ట్రాల నుంచి రామేశ్వరంకి డైరెక్ట్గా ట్రైన్స్ అందుబాటులో ఉన్నాయి. కాకపోతే ఇవి వీక్లీ ట్రైన్స్, వారానికి ఒక్కరోజు మాత్రమే అందుబాటులో ఉంటాయి. అంతేకాకుండా ఈ ట్రైన్ జర్నీ సుమారుగా 25 గంటల నుంచి 35 గంటల సమయం వరకు ఉంటుంది. అన్ని గంటలు జర్నీ చేయగలం అనుకుంటే మాత్రమే ఈ ట్రైన్స్ని ప్రిఫర్ చేయండి. ఒకవేళ మీరు ఈ ట్రైన్స్ని ప్రిఫర్ చేసి రామేశ్వరం చేరుకున్నా కూడా పంబన్ బ్రిడ్జ్ వ్యూని ఈ విధంగా డే టైం అయితే చూడలేరు. ఎందుకంటే ఈ ట్రైన్స్ రామేశ్వరం చేరుకునేసరికి రాత్రి అవుతుంది. అలానే డైరెక్ట్ ట్రైన్స్ అందుబాటులో లేని వాళ్ళు మరియు కంటిన్యూస్గా 20-30 గంటల పాటు జర్నీ చేయలేని వాళ్ళు ముందుగా చెన్నై చేరుకోండి. చెన్నై నుంచి రామేశ్వరంకి చాలా ట్రైన్స్ అందుబాటులో ఉంటాయి. చెన్నై నుంచి రామేశ్వరం వెళ్ళే ట్రైన్ డీటెయిల్స్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను, చెక్ చేయండి. ఇప్పటి వరకు ఈ బ్రిడ్జ్కి ఒకవైపునే చూశారు కదా, ఇప్పుడు రెండో వైపు చూపిస్తాను, చూడండి. ఫ్రెండ్స్, రామేశ్వరం రైల్వే స్టేషన్కి అయితే రీచ్ అయిపోయాము. అండ్ స్టేషన్ ఒకసారి చూసుకున్నట్లయితే అప్గ్రేడేషన్ వర్క్స్ అనేవి జరుగుతూ ఉన్నాయి. అండ్ మీకు ఇంకో విషయం చెప్పడం మర్చిపోయానండి.
రామేశ్వరంకి తమిళనాడులో చాలా చోట్ల నుంచి బస్ కనెక్టివిటీ కూడా అవైలబుల్గా ఉంది. రెడ్ బస్ లాంటి బస్ బుకింగ్ వెబ్సైట్స్లో చెక్ చేయండి. సో రామేశ్వరం రైల్వే స్టేషన్ అయితే ప్రజెంట్ మొత్తం కన్స్ట్రక్షన్లో ఉంది. ఫ్రెండ్స్, ప్రస్తుతం నేను రామేశ్వరం రైల్వే స్టేషన్లో ఉన్నాను. రామేశ్వరం వచ్చిన వాళ్ళు ఎక్కడెక్కడ స్టే చేయొచ్చో ఇప్పుడు మీకు చెప్తాను. మొదటిగా సింగిల్గా వచ్చే వాళ్ళైతే, సింగిల్గా లేదా ఫ్రెండ్స్గా వచ్చే వాళ్ళైతే రైల్వే స్టేషన్ పక్కనే ఒక బిల్డింగ్ ఉంటుందన్నమాట. ఈ బిల్డింగ్లో ఏసీ వెయిటింగ్ హాల్ వచ్చేసి గంటకి 20 రూపాయలు ఛార్జ్ చేస్తారు. ఈ వెయిటింగ్ హాల్లో స్నానం చేయడానికి వాష్రూమ్స్ ఉంటాయి. అలాగే వెస్టర్న్ మరియు ఇండియన్ టాయిలెట్స్ కూడా అందుబాటులో ఉంటాయి. ఒకవేళ మీరు ఫ్యామిలీతో వస్తే ఈ రైల్వే స్టేషన్లోనే ఏసీ రూమ్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. ఈ రూమ్స్ అయితే 1600 ఛార్జ్ చేస్తున్నారు. అండ్ రామేశ్వరంలో రూమ్స్ గురించి మాట్లాడుకుంటే, రామేశ్వరంలో రూమ్స్ అన్నీ చాలా కంజెస్టెడ్గా ఇరుకుగా ఉంటాయి. క్లీన్గా కూడా ఏమీ అంతగా ఉండవు. నేను చాలా రూమ్స్ అయితే సెర్చ్ చేశాను. మ్యాప్స్లో ఒకలాగా చూపిస్తున్నారు, కానీ అక్కడికి వెళ్ళి చూసామంటే చాలా డర్టీగా ఉన్నాయన్నమాట. అండ్ అంతేకాకుండా కొన్ని హోటల్స్లో అయితే విపరీతమైన చేపల వాసన, నీచు వాసన కూడా వస్తూ ఉంది. సో మీరు ఒకవేళ ఆన్లైన్లో రూమ్ బుక్ చేసుకోవాలి అనుకుంటే మాత్రం రామేశ్వరంలో ఆన్లైన్లో ఎలాంటి రూమ్స్ బుక్ చేసుకోవద్దు. ఇక్కడికి వచ్చి రూమ్ని ప్రత్యక్షంగా చూసి మీకు నచ్చితేనే తీసుకోండి, ఓకేనా? ఇప్పుడు మీకు రైల్వే స్టేషన్లో ఉన్నటువంటి ఏసీ వెయిటింగ్ హాల్ ఎలా ఉంటుందో చూపిస్తాను. ఫ్రెండ్స్, నేనైతే ఈ వెయిటింగ్ హాల్లోనే ఉన్నాను. ఇందులో వాష్రూమ్స్ చాలా నీట్గా ఉన్నాయి. అలానే వెయిటింగ్ హాల్ కూడా చాలా ప్లెజెంట్గా అనిపించింది. ఇక్కడ ప్రతి గంటకి 20 రూపాయలు ఛార్జ్ చేస్తారు. అంతేకాకుండా గ్రౌండ్ ఫ్లోర్లో జనరల్ వెయిటింగ్ హాల్ కూడా ఉంది. ఇక్కడ ఎలాంటి మనీ పే చేయకుండా ఫ్రీగానే స్టే చేయొచ్చు. అంతేకాకుండా మన లగేజ్ భద్రపరచుకోవడానికి క్లాక్ రూమ్ కూడా అందుబాటులో ఉంది. ఇక్కడ 24 గంటల పాటు మన లగేజ్ని భద్రపరచుకోవచ్చు. ఒక బ్యాగుకి 24 గంటలకు గాను 20 రూపాయలు ఛార్జ్ చేస్తారు. మనం ఎన్ని బ్యాగ్స్ అయితే పెట్టుకుంటామో అన్ని 20 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. ఒకవేళ 24 గంటలు దాటిందంటే నెక్స్ట్ 24 అవర్స్కి మళ్ళీ ఎన్ని బ్యాగ్స్ అయితే పెడతామో అంత అమౌంట్ పే చేసి మన బ్యాగ్స్ని తీసుకోవచ్చు. ఇక లేట్ చేయకుండా ఫ్రెష్ అప్ అయిపోయి టెంపుల్ దగ్గరకు వచ్చేసాను. రైల్వే స్టేషన్ నుంచి టెంపుల్కి 1.5 కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటుంది. ఆటో వాళ్ళు 100 రూపీస్ ఛార్జ్ చేస్తారు. ఇక టిఫిన్స్ కోసం సెర్చ్ చేస్తూ ఉండగా గూగుల్ మ్యాప్స్లో మంచి రివ్యూస్ ఉన్న ఒక హోటల్ కనిపించింది. ఈ హోటల్ ఎగ్జాక్ట్గా టెంపుల్ వెస్ట్ గేట్కి ఆపోజిట్లోనే ఉంటుంది. బయట నుంచి చూడడానికి కూడా కొంచెం నీట్గా కనిపించింది. చూస్తున్నారు కదా, మంచిగా అరిటాకుల్లో సర్వ్ చేస్తున్నారు. టేస్ట్ విషయానికి వస్తే నేను ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే చాలా బాగుంది. ఫ్రెండ్స్, రామేశ్వరంలో అయితే ఎండలు చాలా ఎక్కువగా ఉన్నాయి, చూస్తున్నారు కదా. సో అందుకే బాడీ డీహైడ్రేట్ అవుతుందని కొబ్బరి బొండం తీసుకున్నాను. 50 రూపీస్ తీసుకున్నాను. ఎండలో మనకి గొడుగు కూడా అవసరం కాబట్టి ఒక గొడుగు కూడా తెచ్చుకున్నాను. ఎప్పుడు వర్షం పడిద్దో ఎప్పుడు ఎండ వచ్చిద్దో తెలియదు కాబట్టి ట్రావెలింగ్లో మనకి అంబ్రిల్లా అనేది చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. కొబ్బరి బొండం తాగిన తర్వాత మనం ఇప్పుడు అగ్నితీర్థం దగ్గరికి అయితే వెళ్తాము. అక్కడికి ఎందుకు వెళ్ళాలి ఏంటి అనేది అక్కడికి వెళ్ళాక మొత్తం డీటెయిల్స్ మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇదొచ్చేసి ఆలయానికి సౌత్ గోపురం అన్నమాట. మనం అగ్నితీర్థంకి వెళ్ళాలంటే ఆలయానికి ఫ్రంట్ సైడ్ వెళ్ళాలి, తూర్పు రాజగోపురం దగ్గరికి వెళ్ళాలి. ఫ్రెండ్స్, చాలామంది రామేశ్వరం వెళ్తే అగ్నితీర్థం దగ్గర రూమ్ తీసుకోండి అని చెప్తూ ఉంటారు. కానీ నేనేం చెప్తానంటే టెంపుల్కి ఒక 200 మీటర్స్ దూరంగా రూమ్ తీసుకోండి. అలా అని బీచ్ పక్కనైతే అస్సలు తీసుకోకండి. ఎందుకంటే ఇక్కడ ఫిషింగ్ అనేది చాలా ఎక్కువగా చేస్తూ ఉంటారు. అందువల్ల ఆ చేపల నీచు వాసన అనేది కంటిన్యూస్గా వస్తూనే ఉంటుంది. ఫ్రెండ్స్, ఇప్పుడు మీకు నా వెనకాల కనిపిస్తున్నది వచ్చేసి ఆలయం యొక్క ఈస్ట్ గోపురం అన్నమాట, తూర్పు గోపురం. ఈ తూర్పు గోపురానికి ఎదురుగా ఒక రోడ్డు ఉంటుంది. ఈ రోడ్డులో కొంచెం ఒక 100 మీటర్లు నడిస్తే అగ్నితీర్థం ఉంటుందన్నమాట. మనం ఆలయంలోకి వెళ్ళే ముందుగా అగ్నితీర్థంలో స్నానం చేసి ఆలయం లోపలికి వెళ్ళాలన్నమాట. సో ఇప్పుడు మనం అగ్నితీర్థం దగ్గరికి వెళ్దాం, పదండి.
ఈ రామేశ్వరం ఆలయం యొక్క దర్శనం ఇతర ఆలయాల్లాగా కాకుండా కొంచెం ప్రత్యేకంగా ఉంటుంది. మనం ఈ ఆలయాన్ని 2 విధాలుగా దర్శించుకోవచ్చు. మొదటిది ఇతర ఆలయాల్లాగా డైరెక్ట్గా దర్శనానికి వెళ్ళడం. రెండవది అగ్నితీర్థం మరియు 22 బావుల్లో స్నానం చేసి ఇక్కడి సంప్రదాయం ప్రకారంగా దర్శనానికి వెళ్ళటం. మనం వచ్చేది ఎప్పటికో ఒక్కసారి కాబట్టి సాంప్రదాయకంగా అగ్నితీర్థంలో మరియు 22 బావుల్లో స్నానం చేసి ఆ అనుభూతిని ఆస్వాదించి వెళ్తే బాగుంటుంది కదా. కాబట్టి ఆ 22 బావులు ఏంటి, అవి ఎక్కడుంటాయి, వాటి సంగతి ఏంటో తర్వాత చూద్దాం. ఫస్ట్ అయితే ఈ అగ్నితీర్థం దగ్గరికి వెళ్దాం రండి. ఫ్రెండ్స్, నా వెనకాలైతే చూస్తున్నారు కదా, మీరు చూస్తున్న ఈ సముద్రమే అగ్నితీర్థం అన్నమాట. ఈ అగ్నితీర్థానికైతే చాలా స్పెషాలిటీ ఉందన్నమాట. మనం ఎక్కడైనా సముద్రం దగ్గరికి వెళ్తే ఫుల్గా అలలు అనేవి ఎగసిపడుతూ ఉంటాయి కదా, కానీ ఈ అగ్నితీర్థంలో ఒకసారి చూడండి, అసలు అలలు అనేవే రావన్నమాట. ఫ్రెండ్స్, మనందరికీ రామాయణం తెలుసు కదా. బ్రాహ్మణుడైనటువంటి రావణుని సంహరించిన తరువాత ఆ పాప పరిహారం కోసం శ్రీరాముల వారు 3 శివలింగాలను ప్రతిష్ఠించారు. వీటిలో 2 లింగాలు శ్రీలంకలో ఉన్నాయి. 3వ లింగాన్ని ఇక్కడ ప్రతిష్ఠించడానికి ఆంజనేయ స్వామిని శివలింగం తీసుకురమ్మని పంపిస్తారు. అలా వెళ్ళిన ఆంజనేయ స్వామి ముహూర్త సమయానికి రాకపోవడంతో సీత అమ్మవారు స్వయంగా తన చేతులతో శివలింగాన్ని తయారు చేస్తారు. అలా తయారు చేసిన శివలింగాన్ని శ్రీరామచంద్రుల వారు ఇక్కడ ప్రతిష్ఠించారు. శివలింగాన్ని ప్రతిష్ఠించే ముందు రాముల వారు ఈ అగ్నితీర్థంలోనే స్నానమాచరించారు. ఆలస్యంగా హనుమంతుల వారు తెచ్చిన శివలింగాన్ని కూడా తరువాత ఇక్కడే ప్రతిష్ఠించారు. ఫ్రెండ్స్, నీళ్ళు అయితే చాలా ఉప్పగా ఉన్నాయి, ఎంతైనా సముద్రం కదా. సో లోతు అయితే అక్కడ వరకు చాలా తక్కువగానే ఉంది, మన నడుముల దాకే వస్తున్నాయి. సో సేఫ్గానే ఉంటుంది, బట్ మనమైతే జాగ్రత్తగా ఉండాలి. ఈ అగ్నితీర్థం దగ్గర ఇక్కడ కనిపిస్తున్నటువంటి కొన్ని రకాల పూజలు కూడా జరిపిస్తారంట. అండ్ ఇక్కడ మెన్షన్ చేసినవన్నీ ఫిక్స్డ్ ప్రైజెస్ అంట. అగ్నితీర్థంలో స్నానం చేసిన తర్వాత ఇప్పుడు మనం ఆలయం లోపల ఉన్నటువంటి 22 బావుల్లో స్నానం చేయాలి. ఈ 22 బావులన్నీ కూడా టెంపుల్కి నార్త్ గేట్ సైడ్లో ఉంటాయన్నమాట. ఇప్పుడు మనం అగ్నితీర్థంలో స్నానం చేసి ఆలయం దగ్గరికి వెళ్తున్నాం కదా. ఆలయం దగ్గరికి వెళ్ళిన తర్వాత కుడివైపు తిరిగి కొంచెం ముందుకు వెళ్ళి ఎడమవైపు తిరగాలి. ఫ్రెండ్స్, టెంపుల్ నుంచి అగ్నితీర్థంకి వెళ్ళే రూట్లో కొన్ని హోటల్స్ ఉన్నాయి. అలానే లాకర్స్ కూడా చాలా ఉన్నాయి, చాలా చోట్ల చూశాను. ఈ లాకర్స్ అనేవి సోలో ట్రావెలర్స్కి చాలా యూజ్ అవుతాయి. ఇందాక రైల్వే స్టేషన్లో ఉన్నాయని చెప్పాను కదా, సో ఇక్కడ కూడా ఉన్నాయన్నమాట. కాకపోతే ఇక్కడ వీళ్ళు ప్రైస్ ఎక్కువ చెప్తున్నారు. 24 అవర్స్కి చిన్నదైతే 100 రూపాయలు, మీడియం సైజ్ది అయితే 150 రూపాయలు, ఇంకొంచెం పెద్దదైతే 175 నుంచి 200 వరకు తీసుకుంటారంట. సో మనం ఇలా టెంపుల్కి ఎదురుగా వచ్చినప్పుడు అక్కడ బోర్డ్స్ పైన కూడా ఇండికేట్ చేసి ఉంటారు 22 వెల్స్ నార్త్ సైడ్ అని. అంతేకాకుండా రామేశ్వరం ఆలయంలో ప్రతిరోజు ఉదయం 4 గంటల నుంచి 5 గంటల వరకు స్ఫటికలింగ దర్శనం ఉంటుంది. ఈ దర్శనానికి స్నానం చేయకుండా వెళ్ళినా సరే ఏం కాదు. నార్త్ గేట్కి ఎదురుగానే ఫ్రీ టాయిలెట్స్, బాత్రూమ్స్ అండ్ డ్రెస్ చేంజింగ్ రూమ్స్ అందుబాటులో ఉన్నాయి. వీటిని బాగా గుర్తుపెట్టుకోండి, ఎప్పుడు యూజ్ చేసుకోవాలో చెప్తాను. అగ్నితీర్థంలో స్నానం చేశాక డైరెక్ట్గా అవే బట్టలతో ఆలయానికి నార్త్ సైడ్ అంటే ఉత్తరం వైపున ఉన్నటువంటి ఈ గోపురం దగ్గరికి చేరుకోండి. ఈ గోపురంకి బయట కొంతమంది చిన్న చిన్న బకెట్స్ పట్టుకొని ఉంటారు. ఈ 22 బావుల స్నానం మనం 2 విధాలుగా చేయొచ్చు. మొదటిది ఏంటంటే, బయట చిన్న చిన్న బకెట్స్ పట్టుకొని ఉన్నారు కదా, వాళ్ళకి 250 రూపాయలు ఇచ్చామంటే మనల్ని డైరెక్ట్గా లోపలికి తీసుకెళ్ళి 22 బావుల్లో ఉన్న నీరు మనపైన పోస్తారు. గుర్తుపెట్టుకోండి,
ఇక్కడ మనిషికి 250 రూపాయలు అన్నమాట. అంటే ఒకవేళ మీరు ఇద్దరు వెళ్తే 500 ఇవ్వాలి, ముగ్గురు వెళ్తే 750 రూపాయలు ఇవ్వాలి, అలాగన్నమాట. ఇక రెండవది ఏంటంటే టికెట్ విధానం. ఈ టికెట్ కాస్ట్ వచ్చేసి 25 రూపాయలు. టికెట్ తీసుకొని క్యూలో వెళ్తే మన పైన 22 బావుల్లోని నీళ్లు పోస్తారు. మనం 250 రూపాయలు పెట్టి వెళ్ళినా సరే, 25 రూపాయలు పెట్టి వెళ్ళినా సరే వాళ్ళు ఒక గ్లాస్ కంటే ఎక్కువ నీళ్లు పోయరు మన పైన. అండ్ ఇంకో విషయం, ఈ 22 బావుల స్నానానికి వెళ్ళేటప్పుడు మీ బట్టలు కానీ మొబైల్ ఫోన్స్ కానీ ఏవైనా ఉంటే ఒక కవర్లో పెట్టుకొని తీసుకువెళ్ళండి. ఈ 22 బావుల తీర్థాలన్నింటిలో కల్లా 22వదైనటువంటి కోడి తీర్థాన్ని అత్యంత పవిత్రమైనదిగా భావిస్తారు. ఈ బావుల స్నానం అయిపోయాక ఆలయం లోపల కూడా డ్రెస్ చేంజింగ్ రూమ్స్ అందుబాటులో ఉంటాయి. ఫ్రెండ్స్, ఇప్పుడే 22 బావుల్లో స్నానం చేసి బయటకు వచ్చాను. సో ఇందాక నేను లోపలికి వెళ్ళేటప్పుడు నార్త్ టవర్ నుంచి లోపలికి వెళ్ళాలన్నమాట. బయటకైతే వెస్ట్ టవర్ నుంచి బయటకు వచ్చాను. ఇక్కడ నేను అగ్నితీర్థంలో స్నానం చేశాక, 22 బావుల్లో స్నానం చేశాక ఇప్పుడు దర్శనం కోసం వెళ్తున్నాను. ఈ ఆలయానికి మొత్తం 4 రాజగోపురాలు ఉంటాయి. ఈ 4గిటిలో మనకి తూర్పు రాజగోపురం మెయిన్ అన్నమాట. మీకు ఇందాక చూపించాను కదా, అదే తూర్పు రాజగోపురం నుంచి మనం దర్శనంకి వెళ్ళాలి. ఇక్కడ ఫ్రీ దర్శనం ఉంటుంది, అలానే 50 రూపీస్, 100 రూపీస్, 200 రూపీస్ దర్శనం కూడా ఉన్నాయి. ప్రస్తుతం క్రౌడ్ చాలా తక్కువ ఉన్నందువల్ల నేనైతే ఫ్రీ దర్శనానికి వెళ్దాం అనుకుంటున్నాను. ఇప్పుడు దర్శనానికి వెళ్ళి తిరిగి వచ్చిన తర్వాత మీకు దర్శనం డీటెయిల్స్ అన్నీ చెప్తాను. ఫ్రెండ్స్, ఇప్పుడే నా దర్శనం అయిపోయింది. ఆలయం లోపల ఎలాంటి వీడియోలు తీయలేదు. దర్శనం అయిపోయి బయటకు వచ్చేటప్పుడు ఈ కొంచెం వీడియో తీయగలిగాను. ఆలయం యొక్క ఆర్కిటెక్చర్, నిర్మాణం ఎలా ఉంటుందో చూడండి. ఈ ఏరియా ఏదైతే ఉందో ఇది ఆలయం యొక్క ఎంట్రన్స్ అన్నమాట. మనం ఆలయం లోపలికి ప్రవేశిస్తున్నప్పుడు రెండు పక్కల ఉన్నటువంటి ఈ శిల్పాలు స్వాగతం పలుకుతున్నట్లుగా చాలా చక్కగా ఉంటాయి. ఫ్రెండ్స్, ఇప్పుడే నా దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది. దర్శనం చాలా బాగా జరిగింది. లోపల శివలింగం ఉంది, అలానే పార్వతీ అమ్మవారు కూడా ఉన్నారు. నేను వెళ్ళిన టైంకి హారతి ఇస్తున్నారు, 6 గంటల నుంచి హారతి ఇస్తున్నారు. సో చాలా బాగా దర్శనం జరిగింది. ఇక దర్శనం అయిపోయిన తర్వాత ప్రసాదం విషయానికి వస్తే, అమ్మవారిని దర్శించుకొని బయటికి రాగానే మనకు ఒక చిన్న లడ్డు ప్రసాదం అయితే ఇస్తారు. సో ఇది లడ్డు ప్రసాదం ఇస్తారనమాట. అండ్ ఈ లడ్డు ప్రసాదం తీసుకొని కొంచెం ముందుకు రాగానే మనకి మిగతా ప్రసాదాలు అవన్నీ అమ్ముతూ ఉంటారు. మురుకులు, లడ్డు, పులిహోర ఇలాంటివి అమ్ముతూ ఉంటారు. వాటితో పాటుగా ఇక్కడ బాటిల్ చూస్తున్నారు కదా, ఇందులో ఉన్న వాటర్ని కోటి తీర్థం అంటారనమాట. ఫ్రెండ్స్, రామేశ్వరంలో బోటింగ్ రైడ్ కూడా అవైలబుల్గా ఉంది. ఇది అగ్నితీర్థం నుంచి 50 మీటర్స్ డిస్టెన్స్లోనే ఉంటుంది. టికెట్ ప్రైస్ వచ్చేసి 100 రూపీస్. 15 to 20 మినిట్స్ వరకు ఈ రైడ్ ఉంటుంది.
నెక్స్ట్ వీడియోలో మనం రామేశ్వరంలో చూడవలసినటువంటి సైట్ సీన్స్ని కవర్ చేయబోతున్నాం. లొకేషన్స్ అయితే అద్దిరిపోతాయన్నమాట. సో ఇంకెందుకు లేట్, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసి నోటిఫికేషన్స్ ఆన్లో పెట్టుకోండి. And I find myself wondering what did happen to the last 10. I ran away with my life, fast forward, never turn back again. It's kind of funny that the more we pass time, the more we need to set them rewind. And 19 was the year I had to leave you, but now I'm seeing all the signs. Is this really happening? I can't believe it's true. I'm just as surprised as you.